హైవ్యూర్స్ ఈరోజు తల్లికి వందనం స్టార్ట్ అయింది, అందరి అకౌంట్లో డబ్బులు పడుతుందని చెప్పేసి అనుకున్నాం. బట్ అవ్వాల దాన్ని విధి విధానాలకు సంబంధించి క్రాస్ చెక్ చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా వీడియో ఇవ్వాలనిపించింది. మన క్యాటరీస్ చెప్పి ఛానల్లో ఇస్తున్నా. ముందుగా వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో మీ పిల్లలు కనుక ఏపీలో కనుక చదువుతున్నట్టయితే దాన్ని మీకు వచ్చిద్దమ్మా. ఏపీలో చదువుతున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నా వారి అకౌంట్లో డబ్బులు అయితే పడతాయి. ఓకే, నెక్స్ట్ ఈ జూన్ 12 నుంచి రేపు 28వ తారీఖు మధ్యలో ఈ స్కూళ్ళ వాళ్ళు మొత్తం డేటా రెడీ చేసి ఆ తర్వాత ఈ జూన్ 28 తర్వాత గ్రామ వార్డు సచివాలయాలు ఉంటాయి చూసారా, అక్కడ డిస్ప్లే చేస్తారు. దెన్ ఐ థింక్ 30వ తారీఖు అనుకోండి డిస్ప్లే చేసేది. జూలై 5వ తారీఖున వారి అకౌంట్లో డబ్బులు పడతాయి. దీనికి గాను మొట్టమొదటిగా వాళ్ళు ఏపీ వాళ్ళు అయి ఉండాలి. ఆ ఇంట్లో ఉన్నటువంటి వారిలో ఒక్కరి పేరు మీద నా రేషన్ కార్డు ఉండాలి. ఏపీ వాళ్ళు రేషన్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డు బ్యాంకు లింక్ అయి ఉండాలి. అండ్ పిల్లోడు ఆధార్ కార్డు అమ్మ ఆధార్ కార్డులు ఇవన్నీ కూడా మ్యాచ్ అవ్వాలి. అంటే తల్లి కొడుకు తండ్రి కొడుకు అన్నట్టు. తల్లి లేదు తండ్రి ఉన్నాడు, దాని తండ్రి అకౌంట్లో పడతాయి. తల్లిదండ్రులు ఇద్దరు లేరు, గార్డియన్ అకౌంట్లో పడతాయి. గార్డియన్ లేడు, తల్లిదండ్రులు లేరు, అప్పుడు ఎలా అంటే కలెక్టర్కి పడితే కలెక్టర్ వచ్చేసి ఆ పిల్లలకు అందిస్తారు. పిల్లలకు సంబంధించి 2025-26 అకాడమిక్ ఇయర్కి ఇది. 2024-25 సంవత్సరానికి ఇక ఎవరు అది అయిపోయింది. ఇప్పుడు ఇచ్చేది ఈ సంవత్సరానికి సంబంధించింది. నెక్స్ట్ ఈ సంవత్సరానికి గాను అటెండెన్స్ అనేది తీసుకోవట్లా. బట్ 2026-27 నెక్స్ట్ ఇయర్ కనుక ఇవ్వాలి అన్నప్పుడు మీకు ఈ సంవత్సరం మీకు ఖచ్చితంగా 70% హాజరు ఉండాలి. నెక్స్ట్ వాళ్ళు చదివేది ప్రైవేట్ స్కూలా గవర్నమెంట్ స్కూలా అన్నది ఏది చోటు ఏపీలో చదువుతున్నాడు వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తారు. అయితే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కింద కొన్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో 20% సీట్లు ఏమో పిల్లలకి ఇవ్వాలన్నమాట ఉచితంగా. బట్ దానికి సంబంధించిన డబ్బు అంతా కూడా గవర్నమెంట్ చెల్లించాలి. అలా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కింద ఎక్కడైతే చదువుతున్నారో వేరే చోట వారికి ఈ ప్రభుత్వం ఇప్పుడు ఇస్తున్న తల్లికి వందనం ఉందే అది ఆ స్కూల్కి వెళ్ళిపోయింది. ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ ఉందనుకోండి అది కూడా గవర్నమెంటే పే చేసింది. నెక్స్ట్ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది కదా, పాలిటెక్నిక్ ఐటీఐ ఇలా ఉన్నారు చూశారు, వీళ్ళకి ఈ తల్లికి వందనం రాదు. ఎంపీ నార్మల్గా ఇంటర్ చదివే వాళ్ళకి 1 నుంచి 10వ తరగతి చదివే వాళ్ళకి ఉందా వాళ్ళకి డబ్బు ఇది వచ్చింది అనమాట. ఓకేనా, ఇది విషయం. ఈవెన్ నూజివీడి 888 ఉందే అందులో చదివే వాళ్ళు కూడా రాదనమాట. ఎందుకంటే ప్రభుత్వం కూడా మొత్తం ప్రభుత్వం కదా చూసుకునేది వాళ్ళకి, ఇంకా డబ్బులు ఇవ్వటం ఎందుకు అలా అనమాట. ఐటీఐ డిప్లొమా అంటే పాలిటెక్నిక్ డిప్లొమా ఈ 888 ఇట్లా చదివే వాళ్ళకి తల్లికి వందనం రాదు. రేమైనా తల్లికి వందనం వచ్చింది. తర్వాత మీరు ఆదాయం వచ్చేసి పల్లెటూరులో అయితే 10,000 రూపాయల లోపు ఉండాలి, పట్టణం కనుక అయితే 12,000 లోపు ఉండాలి. మీకు 4 వీలర్ ఉండకూడదు. 4 వీలర్ అంటే మళ్ళీ ట్రాక్టరు ట్యాక్సీ ఆటో ఇవి మినహాయింపు. తర్వాత ఐటీ కనుక మీరు పే చేస్తుంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తుంటే అప్పుడు మీకు రాదు. మీ ఫ్యామిలీలో గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నా పెన్షన్ తీసుకుంటూ ఉన్నా అది పల్లెటూరులో కనుక అంటే 10,000 రూపాయల పైన అయితే రాదు, 12,000 రూపాయల పైన అయితే రాదు. తల్లికి వందనం రాదనమాట, అప్లై కాదు. ఇక ఏమున్నాయి మ్యాక్సిమం ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియదు నేను చెప్తాను. తర్వాత కరెంటు మీరు అద్దెలైనా సొంతులైనా 300 యూనిట్లకు పైబడి కనుక మీరు కనుక వాడుతున్నట్టయితే అప్పుడు కూడా మీకు తల్లికి వందనం రాదు. తర్వాత పొలం మాగాని 3 ఎకరాలు మెట్ట 10 ఎకరాలు 2 కలగలిపిన సరే 10 ఎకరాలు పెంచకూడదు. తర్వాత సిటీ కనుక అనేది 1000 చదరపు అడుగులకు మించి మీకు ఇల్లు అనేది ఉండకూడదు. సో ఇవన్నీ బేసిక్ నామ్సే. తల్లికి వందనం కింద ఎవరైతే అప్లికబుల్ ఉన్నారో ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి ఇవన్నీ ఐడియా ఉంటాయి. బట్ వన్స్ అగైన్ నేను ఇస్తున్న క్లారిటీ ఏంటంటే ఈ ఇయర్లో మాత్రం ఓకే అందరికి అన్నట్టుగా అన్నారు, నెక్స్ట్ ఇయర్కి మాత్రం 70% హాజరు అన్నారు. నేను ఇప్పటికీ అడుగుతున్నా, దండం పెడుతున్నా, అయ్యా చంద్రబాబు గారు ప్రభుత్వ పాఠశాలలు బతకాలి అన్న ఏంటి మీరు జగన్మోహన్ రెడ్డి దారిలో పోకుండా కేవలం ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు మాత్రమే ప్రభుత్వ కాలేజీలో చదివే పిల్లలకు మాత్రమే మీరు ఈ తల్లికి వందనం డబ్బులు ఇస్తాయని చెప్పండి. అప్పుడు ఎస్ కరెక్ట్గా ఉండాలని నేను కూడా భావిస్తాను. అదర్వైజ్ గుంపులో గోవింద్ అన్నట్టు మీ ముందర జగన్మోహన్ రెడ్డి తెచ్చిన దిక్కుమాలని దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేసినట్టు భావించాలి. తర్వాత అన్నింటి మీద అత్యంత కీలకమైంది, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది 15,000 అన్నారు. అయితే 2,000 రూపాయలు ఏం చేస్తున్నారంటే 1,000 రూపాయలు వచ్చేసి ఆ స్కూల్కో కాలేజీకో డెవలప్మెంట్ అన్నట్టు, 1,000 రూపాయలు వచ్చేసి శానిటేషను ప్రిమిసెస్ క్లీనింగ్ లైక్ ఈవేలు అన్నట్టు. ఈ డబ్బులను ఏం చేస్తారు జగన్మోహన్ హ్యాండ్ మరి ఏం చేస్తారో నాకు తెలియదు. వాళ్ళు 13,000 ఇచ్చారు, వీళ్ళు 13,000 ఇస్తున్నారు. బట్ వాళ్ళు వచ్చేసి ఇంట్లో ఒక్కరికే ఇచ్చారు, వీళ్ళు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది 13,000 ఇస్తున్నారు. అయితే ఈ 2,000 రూపాయలు ఉన్నాయి కదా మినహా పెట్టినవి అవి కలెక్టర్ గారి దగ్గర ఒక ఖాతా ఉంటుంది అనమాట, ఆ ఖాతాలో పడిద్ది.
దాన్ని ఏ స్కూల్కి ఏ అవసరాలు ఏంటి ఉన్నాయి అన్నప్పుడు ఇదిగో మా పనులు ఇవయ్యా మా అవసరాలు ఇవన్నీ అని చెప్తే అప్పుడు ఈ డబ్బులు అనేది ఇస్తారనమాట. అంటే మొత్తం అకౌంటబిలిటీ అనేది ప్రాపర్గా అమౌంట్ కూడా యూటిలైజ్ అయ్యింది. ఆల్మోస్ట్ అదే మొత్తం చెప్పి ఇంకేం డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియచేయండి.